లెట్స్ వెల్కమ్ పండు. అన్నా ఏంటన్నా ఇక్కడ తీసుకొచ్చావు? రేయ్, ఇదే విజయ్ బిన్ని మాస్టర్ ఇల్లు. నేను విజయ్ బిన్ని మాస్టర్ ని కిడ్నాప్ చేసి వార్నింగ్ ఇద్దాం అనుకుంటున్నా. కిడ్నాపా? ఎందుకన్నా? మొన్న ఎపిసోడ్ లో నాకు ఓటే గంట బాటమ్ 6 లో పడేశారు కదా, దానికి రివెంజ్. జస్ట్ ఫాలో మీ అంతే. ఏయ్ ఆగండి, అంత ఈజీ కాదు. ఆయన ఇంట్లో 5 రూములు ఉంటాయి. ఆయన 5వ రూమ్ లో ఉంటాడు. ఒక్కొక్క రూమ్ కి సెన్సర్ ఉంటది. ఆ సెన్సర్ ని మనం ట్రాక్ చేయాలిరా. మనకు సెన్సార్ గురించి తెలియదు కదన్నా. రేయ్, ఆయన్ని బాగా అబ్జర్వ్ చేశాను. ఆ సెన్సర్ని ఎలా ట్రాక్ చేయాలి నాకు బాగా తెలుసు. పదండి. అన్నా ఫస్ట్ డోరు ఎలా ఓపెన్ అవుతుందన్నా? మిత్రమా, అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా గోతులు. అన్నా ఓపెన్ అయిపోయిందన్నా. అన్నా అక్కడ చూసావా ప్రభుదేవ్ మాస్టర్? అన్న ప్రభుదేవ్ మాస్టర్ సాంగ్ ప్లే చేయన్నా. ఈ టైంలోనా? సరే. Bob Clearmountain mixed with attitude, funky drums from hell. అన్నా ఇంకా చాలన్నా, సెకండ్ రూమ్కి వెళ్దాం పదండి. అన్నా ఈ డోరు నేను ఓపెన్ చేస్తా, ఆగు. హే సిరి, నేను విజయ్ పిన్ని మాస్టర్ని. ఓపెన్ ద డోర్. Sorry, I can't unlock. ఆయన ఎలా ఉంటాడు, నువ్వెలా ఉంటావు? ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఐడియా. రామా టాకీస్ రోడ్డు మీద రంగురాలు అమ్మేబడ, రామా టాకీస్ రోడ్డు మీద రంగురాలు అమ్మేబడ. రాతిలో ఏమున్నది, నీ చేతిలో ఉన్నది పనితనము. రాతిలో ఏమున్నది, నీ చేతిలో ఉన్నది పనితనము. అన్నా సక్సెస్, రెండో డోర్ ఓపెన్ అయిపోయింది. అన్నా ఇక్కడ చూసావా రామ్ చరణ్ గారు? అన్నా ఒక్క సాంగ్ వేసుకుందాం అన్నా ప్లీజ్ అన్నా. సరే. అన్నా ఇన్ని గదులుండగా 5వ గదిలో ఏం చేస్తున్నాడు మాస్టర్? నాకు అదే తెలుసుకోనుందిరా. పద చూద్దాం. అన్నా ఈసారి నేను ట్రై చేస్తానన్నా. ఒరేయ్, ఆల్రెడీ ఒక ఛాన్స్ పోయింది, ఇంకా 2 ఛాన్స్లే ఉన్నాయి. నాకు వదిలే అన్నా, నేను ఉన్నానుగా. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతాది, ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతాది. Sorry, I can't unlock. పోయిందా? ఉన్న ఛాన్స్ కూడా పోయిందా? ఇంకొకటే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? దీనికి నాకు దగ్గర ఒక ఐడియా ఉంది. రెడీ? రెడీ అన్నా. ఈరోజు ఎట్లయితే గట్ల విద్యుని నావని చేసుకోవాలి. అన్నా భలే గెస్ చేసావన్నా. అన్నా మన మెగాస్టార్ అన్నా. ఆయన ఎనర్జీకి తగ్గట్టు, ఆయన స్టైల్ తగ్గట్టు ఒక డాన్స్ వేసుకుందామా? వేసుకుందామన్నా. అన్నా ఇంకొక డోర్ ఓపెన్ అయితే మన విజయ్ విన్నీ మాస్టర్ని కిడ్నాప్ చేసేయచ్చు అన్నా. నేను మీ నాగార్జున, నేను కొడితే సుర్రు సుమ్మైపోద్ది.
బెండైపోద్ది. పండు ఎక్కడేం చేస్తున్నావు? మాస్టర్ అదే రేపు పర్ఫార్మెన్స్ ఉంది కదా సార్, ఆశీర్వాదం తీసుకుందామని. సరే సరే పో. ఏంటన్నా కిడ్నాప్ అన్నావు, వార్నింగ్ అన్నావు, పోనా? విజయ్ పిన్ని మాస్టర్ ఈ సాల కప్పు నమదే. మా విజయ్ బిన్ని మాస్టర్ ని కిడ్నాప్ చేయడానికి ఈ ట్రయో వేసినటువంటి ప్లాన్ మీకెలా అనిపించింది విజయ్ బిన్ని మాస్టర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పండు మాస్టర్ నన్ను పెట్టి ఒక కాన్సెప్ట్ చేసావు. నాకు కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. బాగా ప్లాన్ చేశారంటే ఒక డోర్స్, ఆ డోర్ ఓపెన్ అవడానికి ఏం చెప్తే డోర్ ఓపెన్ అవుతుంది అన్నది. నాకు శివాజీ ఫిలిం లో ఒక చిన్న ల్యాప్టాప్ దొరికితే అది ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించిందో ఇది కూడా అంతే ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో బాగుంది పండు. పాపింగ్ సీక్వెన్స్ చేశారు, చాలా బాగా చేశాడు పండు. ఆ స్టైల్ చాలా బాగా చేస్తావు పండు నువ్వు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ బిన్ని మాస్టర్. రెజినా గారు? పండు మీ రివెంజో డ్రామా వర్కౌట్ అవ్వలేదు, కానీ మీ పర్ఫార్మెన్స్ చాలా వర్కౌట్ అయింది. వెరీ నైస్. ఐ రియల్లీ లవ్ ద కాన్సెప్ట్, సో ఎంటర్టైనింగ్. ఐ ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్ టు యువర్ కాన్సెప్ట్స్, ఎందుకంటే నాకు తెలుసు ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. మళ్ళీ లాస్ట్ ఇలా వస్తారు మీరు. And I love the concept on the whole. Prabhudeva Master, really good work అండి. థ్యాంక్ యూ రెజినా గారు. థ్యాంక్ యూ విజయ్ బిన్ని మాస్టర్. ఆది అంటున్నాడు పర్ఫార్మెన్స్ అయిన వెంటనే రెజినా గారి ఇంటికి ఇలానే డోర్స్ ఏమన్నా పాస్కోడ్లు ఉంటే కనుక్కో. ఒక్క డోర్ కూడా ఓపెన్ అవ్వదు అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఆల్ ది వెరీ బెస్ట్. ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ జరిగిన తర్వాత అందరం ఒక జోన్ లో ఉన్నాం. రాజుగాడు మాత్రం అక్కడ కూర్చొని ఇంకొక వేరే జోన్ లో ఉన్నాడు. అన్న వాడి కళ్ళు కొంచెం మబ్బుగా ఉన్నాయన్న, చూడండి కొద్దిగా. అన్న 24 hours ప్రాక్టీస్. ఏమైంది కంటికి, ఏమైంది అసలు? ఏం కాలేదు. అమ్మో అన్న, అన్న నువ్వు ఓరేగు. అన్న ఇడు సార్ వీడు. అన్న ఏంటి ఇది, ఏంటి నువ్వు ఏదో అనుకుంటా, నువ్వు దగ్గర వస్తుంది నాకు. బావా నేను హర్ట్ అయ్యా. దేనికిరా? నువ్వు కదా మన్మధుడు, మరి నాగార్జున అంటారేంటి? బావా నేను కూడా హట్ అయ్యా. దేనికి? రాజకుమార్ నువ్వైతే మరి మహేష్ బాబుని అంటారేంటి? నేను కూడా హర్ట్ అయ్యా. దేనికి? బొకడాగాడు ఆడైతే నిన్నంటారేంటి? బావా నీకోసం నేను చెరుకు తెచ్చా. ఎక్కడదా ఇది? ఆ సూళ్ళూరుపేట ఈవెంట్ లో స్టేజ్ పక్కన కొన్నావా? మన డి వాళ్ళు గాలిపటాలు ఎగరేసుకున్నారు. సో దానికి సంబంధించినటువంటి కొన్ని పిక్చర్స్ నా దగ్గర ఉన్నాయి. ఎంతకి తెగించారా? భూమిక గాలిపట నువ్వు ఎగరేసావా, మాస్టర్ ఎగరేసాడా? కానీ అక్కడ భూమిక ఉన్న మాస్టర్ రెజినా కోసం ఎతుకుతున్నాడు. నువ్వు సామాన్యుడు కాదురా.